గత 5 సంవత్సరాల కిందట జూలై నెల 2021 సంవత్సరంలో రామప్పకు విశ్వఖ్యాతి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి దగ్గర సన్యాదుడు పనిచేసిన రేచర్ల రుద్రుడు 2013 సంవత్సరంలోనే రామప్ప దేవాలయాన్ని కట్టించాడు. వందల ఏళ్ల నాటి ఇంజనీరింగ్ నైపుణ్యత, నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలా ప్రతిబింబించే రాతి శిల్పాలు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015 సంవత్సరంలోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రపంచ వారసత్వం కోసం ఉమ్మడి రాష్ట్రంలోని చార్మినార్, గోల్కొండ, కుతుబ్షాహి సమాధులను ప్రతిపాదించారు. హైదరాబాద్కు వచ్చిన యునెస్కో ప్రతిబృందం వాటి చుట్టూ ఉన్న ఆక్రమణలను చూసి భారీగా ఉన్న ఆక్రమణలను చూసి తిరస్కరించింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట, రామప్ప దేవాలయంతో ఉమ్మడిగా ప్రతిపాదించింది. మళ్ళీ సమస్య మొదలైంది. 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట చుట్టూ భారీగా ఆక్రమణలు, సంరక్షణ సరిగా లేకపోవడంతో మళ్ళీ తిరస్కరించింది. చిట్ట చివరగా రామప్ప దేవాలయాన్ని, ఆక్రమణ లేని రామప్ప దేవాలయాన్ని ప్రతిపాదించాలని అధికారులు నిర్ణయించారు. అయితే దీనికి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి నీటిలో తేలియాడే ఇటుకలు, బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టి వేళ్ళు, బూక తదితర మిశ్రమాన్ని పూత పోసి ఇటుకలను తయారు చేశారు. పైకప్పు వరకు రాతితో నిర్మించి 3 అంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో నిర్మించారు. మన తెలుగు రాష్ట్రంలో మన దేశంలో 38 ప్రాంతంలో ఈ మన యునెస్కో గుర్తింపు పొందిన ప్రాంతాలు ఉన్నాయి. అయితే కట్టడాలు 38 ప్రాంతాలకు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రంలో ఒకటి కూడా లేదు, తెలుగు రాష్ట్రం గుర్తింపు లేదు. అయితే రామప్ప దేవాలయానికి తొలిసారిగా గుర్తింపు వచ్చింది. అయితే దక్షిణ భారతదేశంలో 5 వాటికి గుర్తింపు వచ్చింది. ఏదంటే తమిళనాడులో 2, కర్ణాటకలో 2, కేరళలో 1 ఈ యునెస్కో నుంచి వారసత్వ హోదా వచ్చింది. తెలుగు రాష్ట్రం వరకు ఇప్పటివరకు లేదు. రామప్ప దేవాలయానికి ఇదే మొదటిది కావటం విశేషం. మళ్ళా దక్షిణ భారతదేశంలో 6వ ప్రాంతంగా ఇది మన రామప్ప దేవాలయం ఉండటం విశేషం. ఇంకోటి, భారతదేశంలో మొత్తం 39 యునెస్కో నుంచి గుర్తింపు పొందిన కట్టడాలు ఉన్నాయి. అయితే ఇది రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా నుంచి 77 కిలోమీటర్లో ఉన్నది, ములుగు జిల్లాలో ఉన్నది. అది హనుమకొండ నుంచి ములుగు జిల్లా బస్సు ఎక్కి వెంకటపురంలో దిగి అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో పాలంపేట రామప్ప దేవాలయం ఉంది, అక్కడికి చేరుకోవచ్చు. ధన్యవాదాలు.